జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కి అసలు ఏమైంది? కొద్ది రోజుల వార్ 2 సినిమా ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ లుక్ పై కొంత చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన లుక్ అయితే ఏకంగా అసలు ఎన్టీఆర్ కి ఏమైంది అనే ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి. సినిమా కోసమే అలా మారుతున్నాడా లేక ఏమైనా ఆరోగ్య సమస్యలా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకు బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది, సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. నందమూరి నటవారసుడిగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ బొద్దుగానే కనిపిస్తూ వచ్చాడు. అంతలావుగా ఉన్నా కూడా డాన్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ ఎక్కడా తగ్గకుండా ముఖంలో కళ్ళతోనే అందరినీ మెప్పించాడు. ఇక కంత్రి సినిమాకు ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. బరువు తగ్గినా కూడా ముఖంలో ఆ కళ పోలేదు. ఇక యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా మారింది. సినిమాకు తన బరువును పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఎక్కడ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురికానివ్వకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. RRR సినిమా కోసం బరువు పెరిగాడు. దేవరా కోసం బరువు తగ్గాడు. మళ్ళీ వార్ 2 కోసం ఇంకా బరువు తగ్గాడు. కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫేస్ మాత్రం మారలేదు. కానీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినప్పుడు ఆయన ముఖంలో మునుపటి కళ లేదు. ప్రస్తుతం ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తుంది. వార్ 2 ప్రమోషన్స్ లో కొద్దిగా ఓకే అనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత బాగా బక్క చిక్కి కనిపించాడు. అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా మారిపోయాడు? సడన్ గా చూస్తే పేషెంట్ లా కనిపిస్తున్నాడు. ఏమైనా అనారోగ్యంతో సతమతమవుతున్నాడా అనే అనుమానాలు ఎప్పటి నుంచో తలెత్తుతున్నాయి. ఇక బాబుమరిది నితిన్ పెళ్లిలో మెరిసిన ఎన్టీఆర్ కి తాజాగా ఫ్యాన్స్ తో కలిసి దిగిన ఫోటోలో ఉన్న ఎన్టీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. తాజా ఫోటోలో పింక్ కలర్ కుర్తాలో ఎన్టీఆర్ ని చూస్తే ఆయనకి ఏమైంది, అంత బక్క చిక్కి కనిపిస్తున్నాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. సన్నగా ఉన్నా కూడా పర్లేదు, కానీ ముఖంపై నిద్ర లేకుండా ఉంటే వచ్చే వాపు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చికిత్స తీసుకుంటున్న పేషెంట్ లా కనిపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. డ్రాగన్ కోసమే ఈ లుక్ అంటే అవును అనే మాట వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. కానీ డ్రాగన్ అన్న టైటిల్ కి ఎన్టీఆర్ లుక్ కి అస్సలు సంబంధం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం ఇది అనుకుంటే మళ్ళీ ఎన్టీఆర్ బల్క్ గా మారతాడా? అయితే అది ఎప్పుడు ఫ్యాన్స్ గా మా అన్నను ఇలా చూడలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు. సినిమా కోసం అయితే పర్లేదు, కానీ నిజంగా ఆయన ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడితే మాత్రం త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కి అసలు ఏమైంది? కొద్ది రోజుల వార్ 2 సినిమా ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ లుక్ పై కొంత చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన లుక్ అయితే ఏకంగా అసలు ఎన్టీఆర్ కి ఏమైంది అనే ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి. సినిమా కోసమే అలా మారుతున్నాడా లేక ఏమైనా ఆరోగ్య సమస్యలా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకు బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది, సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. నందమూరి నటవారసుడిగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ బొద్దుగానే కనిపిస్తూ వచ్చాడు. అంతలావుగా ఉన్నా కూడా డాన్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ ఎక్కడా తగ్గకుండా ముఖంలో కళ్ళతోనే అందరినీ మెప్పించాడు. ఇక కంత్రి సినిమాకు ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. బరువు తగ్గినా కూడా ముఖంలో ఆ కళ పోలేదు. ఇక యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా మారింది. సినిమాకు తన బరువును పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఎక్కడ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురికానివ్వకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. RRR సినిమా కోసం బరువు పెరిగాడు. దేవరా కోసం బరువు తగ్గాడు. మళ్ళీ వార్ 2 కోసం ఇంకా బరువు తగ్గాడు. కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫేస్ మాత్రం మారలేదు. కానీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినప్పుడు ఆయన ముఖంలో మునుపటి కళ లేదు. ప్రస్తుతం ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తుంది. వార్ 2 ప్రమోషన్స్ లో కొద్దిగా ఓకే అనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత బాగా బక్క చిక్కి కనిపించాడు. అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా మారిపోయాడు? సడన్ గా చూస్తే పేషెంట్ లా కనిపిస్తున్నాడు. ఏమైనా అనారోగ్యంతో సతమతమవుతున్నాడా అనే అనుమానాలు ఎప్పటి నుంచో తలెత్తుతున్నాయి. ఇక బాబుమరిది నితిన్ పెళ్లిలో మెరిసిన ఎన్టీఆర్ కి తాజాగా ఫ్యాన్స్ తో కలిసి దిగిన ఫోటోలో ఉన్న ఎన్టీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. తాజా ఫోటోలో పింక్ కలర్ కుర్తాలో ఎన్టీఆర్ ని చూస్తే ఆయనకి ఏమైంది, అంత బక్క చిక్కి కనిపిస్తున్నాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. సన్నగా ఉన్నా కూడా పర్లేదు, కానీ ముఖంపై నిద్ర లేకుండా ఉంటే వచ్చే వాపు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చికిత్స తీసుకుంటున్న పేషెంట్ లా కనిపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. డ్రాగన్ కోసమే ఈ లుక్ అంటే అవును అనే మాట వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. కానీ డ్రాగన్ అన్న టైటిల్ కి ఎన్టీఆర్ లుక్ కి అస్సలు సంబంధం లేదు.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం ఇది అనుకుంటే మళ్ళీ ఎన్టీఆర్ బల్క్ గా మారతాడా? అయితే అది ఎప్పుడు ఫ్యాన్స్ గా మా అన్నను ఎలా చూడలేకపోతున్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు. సినిమా కోసం అయితే పర్లేదు, కానీ నిజంగా ఆయన ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడితే మాత్రం త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి అసలు ఏమైంది? కొద్ది రోజుల వార్ 2 సినిమా ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ లుక్ పై కొంత చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన లుక్ అయితే ఏకంగా అసలు ఎన్టీఆర్ కి ఏమైంది అనే ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి. సినిమా కోసమే అలా మారుతున్నాడా, లేక ఏమైనా ఆరోగ్య సమస్యలా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకు బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. నందమూరి నటవారసుడిగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ బొద్దుగానే కనిపిస్తూ వచ్చాడు. అంత లావుగా ఉన్నా కూడా డాన్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ ఎక్కడా తగ్గకుండా ముఖంలో కళ్ళతోనే అందరినీ మెప్పించాడు. ఇక కంత్రి సినిమాకు ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. బరువు తగ్గినా కూడా ముఖంలో ఆ కళ పోలేదు. ఇక యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా మారింది. సినిమాకు తన బరువును పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఎక్కడ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురికానివ్వకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. RRR సినిమా కోసం బరువు పెరిగాడు. దేవరా కోసం బరువు తగ్గాడు. మళ్ళీ వార్ 2 కోసం ఇంకా బరువు తగ్గాడు. కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫేస్ మాత్రం మారలేదు. కానీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినప్పుడు ఆయన ముఖంలో మునుపటి కళ లేదు. ప్రస్తుతం ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తుంది. వార్ 2 ప్రమోషన్స్ లో కొద్దిగా ఓకే అనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత బాగా బక్క చిక్కి కనిపించాడు. అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా మారిపోయాడు? సడన్ గా చూస్తే పేషెంట్లా కనిపిస్తున్నాడు. ఏమైనా అనారోగ్యంతో సతమతమవుతున్నాడా అనే అనుమానాలు ఎప్పటి నుంచో తలెత్తుతున్నాయి. ఇక బాబుమరిది నితిన్ పెళ్లిలో మెరిసిన ఎన్టీఆర్ కి తాజాగా ఫ్యాన్స్ తో కలిసి దిగిన ఫోటోలో ఉన్న ఎన్టీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. తాజా ఫోటోలో పింక్ కలర్ కుర్తాలో ఎన్టీఆర్ ని చూస్తే ఆయనకి ఏమైంది, అంత బక్క చిక్కి కనిపిస్తున్నాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. సన్నగా ఉన్నా కూడా పర్లేదు, కానీ ముఖంపై నిద్ర లేకుండా ఉంటే వచ్చే వాపు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చికిత్స తీసుకుంటున్న పేషెంట్ లా కనిపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. డ్రాగన్ కోసమే ఈ లుక్ అంటే అవును అనే మాట వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి బసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. కానీ డ్రాగన్ అన్న టైటిల్ కి ఎన్టీఆర్ లుక్ కి అస్సలు సంబంధం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం ఇది అనుకుంటే మళ్ళీ ఎన్టీఆర్ బల్క్ గా మారతాడా? అయితే అది ఎప్పుడు ఫ్యాన్స్ గా మా అన్నను ఎలా చూడలేకపోతున్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు. సినిమా కోసం అయితే పర్లేదు, కానీ నిజంగా ఆయన ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడితే మాత్రం త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి అసలు ఏమైంది? కొద్ది రోజుల వార్ 2 సినిమా ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ లుక్ పై కొంత చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన లుక్ అయితే ఏకంగా అసలు ఎన్టీఆర్ కి ఏమైంది అనే ప్రశ్నను తలెత్తేలా చేస్తున్నాయి. సినిమా కోసమే అలా మారుతున్నాడా, లేక ఏమైనా ఆరోగ్య సమస్యలా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకు బయటకు వచ్చిన ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. నందమూరి నటవారసుడిగా నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ బొద్దుగానే కనిపిస్తూ వచ్చాడు. అంత లావుగా ఉన్నా కూడా డాన్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ ఎక్కడా తగ్గకుండా ముఖంలో కళ్ళతోనే అందరినీ మెప్పించాడు. ఇక కంత్రి సినిమాకు ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. బరువు తగ్గినా కూడా ముఖంలో ఆ కళ పోలేదు. ఇక యమదొంగ నుంచి ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా మారింది. సినిమాకు తన బరువును పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఎక్కడ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురికానివ్వకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. RRR సినిమా కోసం బరువు పెరిగాడు. దేవరా కోసం బరువు తగ్గాడు. మళ్ళీ వార్ 2 కోసం ఇంకా బరువు తగ్గాడు. కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ఫేస్ మాత్రం మారలేదు. కానీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గినప్పుడు ఆయన ముఖంలో మునుపటి కళ లేదు. ప్రస్తుతం ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తుంది. వార్ 2 ప్రమోషన్స్ లో కొద్దిగా ఓకే అనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత బాగా బక్క చిక్కి కనిపించాడు. అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా మారిపోయాడు? సడన్ గా చూస్తే పేషెంట్లా కనిపిస్తున్నాడు. ఏమైనా అనారోగ్యంతో సతమతమవుతున్నాడా అనే అనుమానాలు ఎప్పటి నుంచో తలెత్తుతున్నాయి. ఇక బాబుమరిది నితిన్ పెళ్లిలో మెరిసిన ఎన్టీఆర్ కి తాజాగా ఫ్యాన్స్ తో కలిసి దిగిన ఫోటోలో ఉన్న ఎన్టీఆర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. తాజా ఫోటోలో పింక్ కలర్ కుర్తాలో ఎన్టీఆర్ ని చూస్తే ఆయనకి ఏమైంది,
అంత బక్కచిక్కి కనిపిస్తున్నాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. సన్నగా ఉన్నా కూడా పర్లేదు, కానీ ముఖంపై నిద్ర లేకుండా ఉంటే వచ్చే వాపు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చికిత్స తీసుకుంటున్న పేషెంట్ లా కనిపిస్తున్నాడని నెటిజన్లు అంటున్నారు. డ్రాగన్ కోసమే ఈ లుక్ అంటే అవును అనే మాట వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. కానీ డ్రాగన్ అన్న టైటిల్ కి ఎన్టీఆర్ లుక్ కి అస్సలు సంబంధం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం ఇది అనుకుంటే మళ్ళీ ఎన్టీఆర్ బల్క్ గా మారతాడా? అయితే అది ఎప్పుడు ఫ్యాన్స్ గా మా అన్నను ఇలా చూడలేకపోతున్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు. సినిమా కోసం అయితే పర్లేదు, కానీ నిజంగా ఆయన ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడితే మాత్రం త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.